టీసీ ఉద్యోగులు సమ్మెను విరమించి డ్యూటీలు చేస్తున్నారు. మరి ఏమేమి ఒప్పుకున్నారో మరి వారి మాట ద్వారా మనము విందాము. మరి ఇక్కడ ఉద్యోగులు మరి ఇక్కడ చేరి ఉన్నారు, మరి డ్యూటీలకు సిద్ధంగా ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. మీరు సమ్మెను విరమించారు కదా, మరి ఏమేమి ఒప్పుకున్నారని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వంలో విలీనం 11% పిఆర్సి మరియు యూనియన్స్ ముఖ్యమైన డిమాండ్. ప్రభుత్వంలో విలీనమైన తర్వాత మళ్ళీ యూనియన్ అవసరమా? యూనియన్లు ఉంటాయి. ప్రభుత్వంలో విలీనం అయినాక యూనియన్లు అసోసియేషన్స్ ఉంటాయి. అట్లా హైదరాబాద్లో ఉన్న డ్రైవర్ కండక్టర్లను వేరే జిల్లాలకు పంపలేదు, అక్కడే డ్యూటీ చేయడం. నిన్న రాత్రి జరిగే చర్చల ద్వారా మీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే కొంత మెరుగైంది. జూన్ 2 దాకా ఆగమన్నారు కదా, కమిటీ వేశారు కదా, మరి జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం, ఆ రోజు మీకు గుడ్ న్యూస్ వస్తుందని ఆశిస్తున్నారా? ఆశిస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ వీరు చెప్పే విధానాన్ని బట్టి నివాళులు అర్పిస్తున్నాం. చనిపోయిన శంకర్ గౌడ్ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి కొంత అమౌంట్ కలెక్ట్ చేసి పంపిస్తామని ఆలోచన. డిపో ద్వారా అందరం సహాయం చేసి. శంకర్ గౌడ్ మరణించారు కాబట్టి అటు ప్రభుత్వం ద్వారా కూడా ఆర్థిక సహాయం అందుతుంది, మరి ఉద్యోగం కూడా దొరుకుతుంది, మరి అలాగే ప్రతి డిపో నుంచి కూడా వారికి ఆర్థిక సహాయాన్ని అందిద్దామని కార్మికులు అందరు కలిసి అనుకుంటున్నారు. చాలా సంతోషం. ప్రభుత్వం స్పందించి వీరి కోరికలు తీర్చినందుకు మరి అందరూ సంతోషంతో ఉన్నారు. మరి జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మరి వీరికి మంచి శుభవార్త రావాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ.